శుభమస్తు షాపింగ్ మాల్ వారు వినియోగదారులకు భలే పండుగలు భలే బహుమతులు ఆఫర్ను ప్రకటించి ప్రతిరోజు బహుమతులు అందజేస్తున్నారు. తిరుపతి వివి మహల్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్ వారు క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా భలే పండుగలు భలే బహుమతులు ఆఫర్లలో భాగంగా 5వ రోజు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు 5వ స్కూటర్ బంపర్ డ్రాను 10వ తారీఖున కూపన్లు తీయడం జరిగింది. ఈ డ్రా ద్వారా గెలుపొందిన కూపన్ నెంబర్ 10/12/000002 నెంబర్ గల కస్టమర్ రాజమండ్రి వాస్తవ్యులు దుర్గారావుకు ఎలక్ట్రికల్ స్కూటర్ను బహుమతిగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ డ్రాకు ఆత్మీయ అతిథిగా తిరుపతి సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ మేనేజర్ తిరుత్తని కృష్ణారెడ్డి పాల్గొని డ్రా తీసి గెలుపొందిన కస్టమర్కు స్వయంగా ఫోన్ చేసి సమాచారం చేరవేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ వారు పేద మధ్యతరగతి ప్రజలు ఆకాంక్షలను నెరవేర్చాలనే మహోన్నత ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మాల్ రోజురోజుకి ప్రజలకు మరింత చేరువ కావటం చాలా అభినందనీయమని తెలియజేశారు. ఆత్మీయ అతిథిగా సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ న్యూస్ బ్యూరో చీఫ్ రాజీవ్ శర్మ పాల్గొని 2025 నూతన సంవత్సర శుభమస్తు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ సామాన్య మధ్యతరగతి వారి మన్నలను అందుకుంటూ అచిర కాలంలోనే నెంబర్ 1 షాపింగ్ మాల్గా అవతరించిందన్నారు. ఇవే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు వారి మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా జరుపుతూ కిడ్నీ బాధితులను, గుండె జబ్బు కలిగిన వారిని ఆదుకుంటూ వారి సహృదయం చాటుకుంటున్నారని కొనియాడారు. కాగా శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఈ లక్కీ డ్రా స్కీమ్లో 40 ఎలక్ట్రికల్ స్కూటర్స్, 2 పెద్ద కార్లు ఖాతాదారుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి లక్కీ డ్రాలే కాకుండా అన్ని విభాగాలలో 1+1 మరియు 1+2 ఆఫర్లు షాపింగ్ మాల్ వారు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కాబట్టి శుభమస్తు షాపింగ్ మాల్ ఖాతాదారులందరూ ఈ సంక్రాంతి ఆఫర్లను సద్వినియోగం చేసుకోగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్, వెంకటేష్, జితేంద్ర మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్ నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచిన దానికి చాలా సంతోషంగా ఉంది. మనకందరికీ తెలిసే శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఎప్పుడెప్పుడు ప్రతిసారి చాలా అద్భుతమైన ఆఫర్లతో మన ముందుకు వస్తున్నారు. అదేవిధంగా తిరుపతి పట్టణంలో భలే పండుగలు భలే బహుమతులు అనేసి ఈ 40 రోజులుగా రోజుకొక ఎలక్ట్రికల్ బైకు, పెద్ద పండుగలు 2 పెద్ద పండుగలు కాబట్టి 2 కార్లు బహుమానం ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. ఈరోజు నేను తీసిన లక్కీ డ్రాలో రాజమండ్రి వాస్తుడు దుర్గారావు అనేసి బహుమతి గెలుచుకోవడం జరిగింది. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా భావిస్తున్నారు. వాళ్ళని బైకు తీసుకోమని రాజమండ్రి బ్రాంచ్కి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది మేనేజ్మెంటు. ఈ విధంగా శుభమస్తు షాపింగ్ మాల్ సంబంధించిన యజమానికి రవి గారికి, అదేవిధంగా వాసు గారికి, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది మేనేజర్ మునిశంకర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్తో నాణ్యమైన మన్నికైన వస్త్రాలను వస్త్ర వ్యాపార రంగంలో తిరుపతి చుట్టుపక్కల ప్రజలకు విశేషంగా అందిస్తున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ వారు డిసెంబర్ 6 నుంచి జనవరి 15 వరకు దాదాపు 40 రోజుల పాటు అనేక వస్త్ర ట్రెండ్స్తో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని మరింత లేటెస్ట్ ట్రెండ్స్కి అనుగుణంగా వ్యాపార వస్త్ర రంగంలో దిగ్గజంగా నిలుస్తున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఒక్కో రోజు ఒక్కో బైక్ను, అలాగే జనవరి 15వ తేదీ ఒక కారును కూడా వినియోగదారులకు అందజేస్తున్నారు. ఇవన్నీ కూడా శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఇక్కడికి వచ్చి కొంటున్నారంటే కారణం వీరు చేసేటటువంటి వ్యాపారమే కాకుండా ప్రజలకు అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కూడా. వేసవి కాలంలో విరివిగా మజ్జిగ పంపిణీ చేయడం, అలాగే గంగమ్మ జాతరలో అమ్మవారికి సారె సమర్పించడం, వస్త్ర ప్రపంచ రంగంలోనే శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతికి వచ్చిన తర్వాత ఒక రకంగా ట్రెండ్ సెట్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ధనుర్మాసం మొదలైంది, ఆ తర్వాత క్రిస్మస్ వస్తుంది, జనవరి 1 వస్తుంది, సంక్రాంతి వస్తుంది. ఇలాగ ఏ పండుగకు చూసుకున్నా ఆ పండుగకు తగినటువంటి వ్యాపార లావాదేవీల లాభాపేక్ష కాకుండా కస్టమర్లకు మన్నికైన నాణ్యమైన చవకైనటువంటి ధరలకు వస్త్రాలను అందించడం శుభమస్తు షాపింగ్ మాల్ వారి ప్రత్యేకత. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందున్నటువంటి వాసు గారికి, రవి గారికి, అలాగే ఇక్కడ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి మునిశంకర్ గారికి, వెంకటేష్ గారికి అందరికీ కూడా సిటీ కేబుల్ కృష్ణతేజ యాజమాన్యం తరపున ధన్యవాదాలు.